బ్రదర్ జి నరేంద్ర కుమార్ గారు, బ్రదర్ జి నరేంద్ర కుమార్ గారు వెండి బంగారములున్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలను ఏసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలను ఏసన్నా. వెండి బంగారములున్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలను ఏసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలను ఏసన్నా. ఎటు చూసినా వేదన, ఎటు చూసినా పేరు బాటల్లో నీ గాయము చేతుల్లో, నీ పేరు బాటల్లో నీ గాయము చేతుల్లో, నీ అంత నాకు తోడుగా ఉంటే భయమేలే, తోడుగా ఉంటే భయమేలేదన్నా. వెండి బంగారములున్నా లేకున్నా నీ చల్లని నీడ తోడుగా ఉంటే చాలు ఏసన్నా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు ఏసన్నా. కృపానంద భాష గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ పూచేపల్లి వెంకయ్య గారికి, పాస్టర్ బిషప్ గారికి, దేవప్రసాద్ గారికి, వేదిక నిర్వహించిన మిగిలిన పాస్టర్లందరికీ, మా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన పాస్టర్లందరికీ, పాస్టర్లందరికీ, మిగిలిన పెద్దలందరికీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రపంచ దేశాల్లో ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు, ఏకైక పుట్టినరోజు ఆ యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పి మొట్టమొదటి నుంచి మా నాన్నగారు పూచేపల్లి సుబ్బారెడ్డి గారు, అమ్మగారు కలిసి ఎన్నో చర్చలకు సహాయం చేశారు, ఎంతో మంది పేదవాళ్ళకు సహాయం చేశారు, ఎంతో మంది పాస్టర్లకు సహాయం చేశారు. ఆ పాస్టర్లకు సహాయం చేయడం అంటే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్తగా చూసుకుంటూ ఈ స్టేజ్ లో నిలబెట్టారంటే ఆ యేసు ప్రభు దీవెనలు మా కుటుంబం లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాడిని కాదని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఆ దేవుడు దీవెనలు కావాలి, ఆ దీవెనలతో పాటు మీ అందరి దీవెనలు, పాస్టర్లందరి దీవెనలు. నేను ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ క్రిస్టియన్ కాలనీ పోయినా మా శివన వచ్చాడు, మా సొంత మనిషి వచ్చాడని చెప్పేసి బాధ్యతలతో చర్చిలో తీసుకెళ్లేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవిస్తున్న పాస్టర్లందరినీ ఈ చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించింది మాకు, మా చేతకు ప్రశ్నించి వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ పాస్టర్లందరికీ పట్ల పంపిణీ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా అనిపిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్లు గారు కానీ, ఆ గ్రామ ప్రజలందరూ కానీ, నేను ఈ సుమారుగా ఈ దక్షిణ నియోజకవర్గం నుంచి 25 సంవత్సరాలు మీతో పాటు కలిసిమెలిసి మే గ్రామానికి ఇక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం తెలిపి ఈ ఇందాక దేవప్రసాద్ చెప్పిన ప్రకారం ఈ వీడి సునామీలో కూడా మా శివుడిని గెలిపించాలని చెప్పేసి నేను భూమిక పోషించి మమ్మల్ని నా గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్క పాస్టర్లు కూడా మరి ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా స్టేజ్ మీద వాళ్ళు కానీ, ముందు కానీ ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యంగా మా గొప్పతనం ఏం లేదు. డగ్లస్ అని చెప్తున్నాడు, మేము ఆ ఇంట్లో పనిచేసాము, మా నాన్నకి ముఖ్యమని చెప్పి ఆయన పని చేయాలి. మా సొంత మనిషిలానే మా ఇంట్లో
ఆమె పెట్టేది ఆయన తింటాడు, పనుకుంటాడు ఇంట్లో. అందువల్ల డగ్లస్ మా కుటుంబానికి బాగా ప్రేమ, ముఖ్యంగా మా నాన్నకి బాగా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాళ్ళు, సొంత మనుషులాగా ఉండేవాళ్ళు. సమాజంలో దేవుడు చెప్పిన, పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మనిషిని గౌరవించాలి, చేతలతో సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించేది. అదేవిధంగా ఈ క్రిస్టియన్ మతంలో కూడా చాలా మందిని చూస్తాం, మంచి సంపాదించిన 10% కానీ 15% కానీ ఆ చర్చిలో కానీ ఎక్కడ పోయినా కూడా. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.